న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే యామ్ని ఫస్ట్ అయితే భోగి కదా. ఎస్, మనం అందరం సంక్రాంతి అంటూ ఉంటాం కానీ భోగి ఫస్ట్. కానీ భోగి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే గుర్తొచ్చేది భోగి మంటలు. తెల్లవారుజామున ఆ చీకట్లో పాతవన్నిటిని కూడా తీసుకొచ్చి అందులో వేసేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అవసరమైనవి కూడా కొంతమంది కావాలి, ఎందుకంటే మంటలకు సరిపోలేదు అనుకోండి, ఇంకా దాంట్లో ఎంజాయ్ చేయాలి అంటే. సో మరి ఆ పాతంతటిని మంటల్లో వేసి పంపించేసి కొత్తదనానికి వెల్కమ్ అంటే బ్రెయిన్ లో కూడా మనకి ప్రతి ఇయర్ చాలా బ్యాడ్ స్టఫ్ ఉంటది, దానిలో కూడా ఆ మంటల్లో కలిసిపోవాలని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని అలా వేస్తూ ఉంటారు కదా. కొత్తకి టోటల్ గా అటు పంటలు కావచ్చు ఏదైనా కానీ కొత్తదనానికి స్వాగతం, వెల్కమ్. పంటలు కూడా అదే టైంలో ఇంటికి వస్తూ ఉంటాయి. సరే, భోగి అంటే ఈవినింగ్ అయ్యేసరికి చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి భోగి పండుగ వస్తారు సంక్రాంతి రోజు. సో ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భోగి పళ్ళు 2 years 6 months బేబీ నుంచి స్టార్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఒక 8 9 years 10 years పోస్తారు. కానీ స్కూల్ కి వెళ్లే ముందు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా భోగి పళ్ళు పోయించుకుంటారు. క్యూట్ గా ఉంటది. అవును, ప్రతి ఇయర్ పోస్తూనే ఉంటారు. దీనిలో ఆర్టిఫిషియాలిటీ యాడ్ చేశారు ఈ మధ్య. మనం ఫస్ట్ లో అయితే భోగి పళ్ళని ఓన్లీ రేగి పళ్ళు మాత్రమే పోసేవాళ్ళు, ఇప్పుడు కాయిన్స్ అన్ని అవి ఇవి చాలా యాడ్ చేసేస్తున్నారు దానిలో. భోగి పళ్ళలో ఈ 1 rupee కాయిన్స్ అంటే కాయిన్స్ అన్ని వేస్తూ ఉంటారు కదా. సో ఇలా రకరకాలుగా ఫెస్టివల్ జరుపుకుంటారు. కానీ ఫెస్టివల్ అయితే ఎవరు మిస్ కారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఖచ్చితంగా అలానే మేమైతే మంచిగా డ్రెస్ అయిపోయి సెలబ్రేట్ చేసుకుంటాము. వాళ్ళు మేమైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. మేము మా మెమరీస్ అన్ని జస్ట్ మేము అన్ని రీకలెక్ట్ చేసుకుంటాం, అన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో షేర్ చేసుకుందామా? ఖచ్చితంగా. భోగితో స్టార్ట్ చేస్తాం కదా, ఈ మంటల్ని కనుమతో మేము ఎండ్ చేస్తాం. ఈ 3 days మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం, కలిపి మేము చెప్పేస్తాం. ఏ రోజు ఏమేమి చేస్తాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. సో ఫాలో us. సంక్రాంతి అంటేనే వారి రకరకాల పంటలు ఇంటికి వచ్చే టైం. సో మరి వాటిలో మనకి హెల్ప్ చేసే పశువులు, వాటిని మనం ఖచ్చితంగా పూజించుకోవాలి. సో అందులో భాగంగా సిటీలో చూడడం చాలా రేర్ గా కనిపిస్తుంటది. అలాంటి ఒక ప్లేస్ ని బిఆర్కే ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా వెతికి పట్టుకున్నాం. సో చూసేసేయండి. పల్లెటూళ్ళలో ఎంత మిస్ అయిపోయినా వాటి అన్నిటిని ఇక్కడ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ గోపూజ చేస్తారు, దానికి ముఖ భాగాన పసుపు రాసి బొట్లు పెడతారు. చూడడం కోసమే చాలా మంది చాలా ప్లేసెస్ ఫెస్టివల్ కోసం. ఇందాక మనం పసుపు రాయడం, కుంకుమ పెట్టడం ఇవన్నీ చెప్పాము, వస్త్రాలు అలంకరించడం. కానీ వాటి విన్యాసాలు ఎలా ఉంటాయో మన బిఆర్కే ప్రేక్షకుల కోసం ఒకసారి ఎక్స్క్లూజివ్ గా చూపించుదాం. సో చూడొచ్చు మనం ఇక్కడ. ఆ కాలు గిట్ట తీసుకొచ్చి గుండెల మీద పెడుతుంది, తల మీద పెడుతుంది, అవి మనం చూడొచ్చు. చాలా కేర్ఫుల్ గా అంత వెయిట్ ఉన్న ఆ గంగిరెద్దుని అంటే ట్రైనింగ్ ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు అగ్రెసివ్ గా మొత్తం పరిగెత్తింది, అది మాకైతే భయం వేసింది. ఏంటంటే జస్ట్ అలా డప్పుల మోత స్టార్ట్ అయిందంటే పరుగు పెట్టారు, అంటే అంత వెల్ ట్రైన్డ్ అన్నమాట. బట్ ఆ ట్రైనింగ్ ఇవ్వడం కూడా మామూలు చాలా టఫ్. ఎందుకంటే వాటి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి మనం చెప్పలేము. సూపర్. అసలు క్లోజ్ లో చూడొచ్చు, అంటే ప్యాంపర్ చేస్తున్న విజువల్స్ ని కూడా. అంటే మౌనిక కొంచెం దగ్గరికి చూడండి. యాక్చువల్ గా ఆ డుడు బసవన్న విన్యాసాలు చేయడం ఒక ఎత్తు అయితే, కింద అక్కడ ఎవరైతే ట్రైనర్ కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ ఆయన అలా కూర్చుని కాళ్ళు రెండో పెట్టించుకోవడం కూడా చాలా గ్రేట్. అసలు అది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సౌండ్ కి దాంతో జస్ట్ మూమెంట్ వచ్చేలా చిన్న మూమెంట్ ఇప్పిస్తున్నారు, అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్ గా జంతువులు అనేసరికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా అవి కొంచెం అగ్రెసివ్ అయిపోతూ ఉంటాయి. సో ఎంత బాగా ట్రైన్ చేశారో చూడండి. మేము మాత్రం ఏం మిస్ అవ్వట్లేదు. సిటీలో ఉంటే ఈ వాతావరణం మనకు కనిపించదు, పల్లెటూరుకు వెళ్తేనే మనం ఇది ఆస్వాదించగలం అనుకుంటాము. కాకపోతే సిటీలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ ని బిఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా బిఆర్కే న్యూస్ చూపిస్తోంది.
ఆ బసవన్న గురించి, ఫెస్టివల్ గురించి అవన్నీ తలుచుకుంటూ బసవన్నకి చెప్తున్నట్టు కానీ ఆ విషయాలన్నీ చెప్తున్నట్టు చేసి ఆ కింద ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నారు. ఆయన డ్రమ్స్ ప్లే చేస్తూ దీనికి ట్రై చేస్తున్నారు. మూమెంట్స్ ఇస్తున్నారు కానీ ఆ music- ఎంత వెయిట్ ఉంటది కదా, అంత అవునవును. weight ని కూడా ఆయన కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కింద ఎవరైతే చాలా ఉన్నారో ఆ సన్నగా పర్సన్ ఉన్నారు ఆయన. అయినప్పటికీ అంత వెయిట్ ని అలా హ్యాండిల్ చేస్తారు. మొత్తం బుధాలు కోసి ముసలి అయిపోయింది. యాక్చువల్లీ మనము శివుడి దగ్గర వచ్చినప్పుడు నంది చెవులో చెప్తాం కదా, ఇవాళ మన నంది ఇదే అన్నమాట. మీ చెవులో చెప్పమా మేము? చెప్పచ్చా మేము? చెవులు చెప్తే ఊరుకుంటుందా అండి? ఊరుకుంటుంది. అబ్బా, ఈ అవకాశం ఎవరికి దొరుకుతుందో తెలియదు కానీ మేము మాత్రం వాళ్ళు ముట్టుకున్నాము. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పటి ఇంతకు ముందు వరకు వరకు చాలా అగ్రెసివ్ గా aggressive గా ఇదంతా వెళ్ళిపోయింది. తిరిగింది. మాటలు ప్రశాంతంగా ఉన్నాయా? ఫేస్ తిప్పేసుకుంటుంది. మేమంటే ఇష్టం లేదా? మనం ఎంత కూల్ గా ఉంటే బస్వన్న కూడా అంతే కూల్ గా ఉంటున్నారు. ఆ పాజిటివిటీ ఫీల్ అయితే నార్మల్ గా ఉంది, కూల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ చెవి పైన చేస్తే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక ఇది చేసింది, మూమెంట్ ఇస్తుంది. ఈ రోజు మా సంక్రాంతి మంచిగా బసవన్నతో గడిచిపోయింది. సీరియస్లీ ఇక్కడ ఉంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని టచ్ చేయడానికి నేను ఇప్పటివరకు అది పరిగెత్తుతుంటే భయం వేసింది. అవును, చాలా భయం కానీ వేసింది. ఒక్కసారి ఎంత దాన్ని అగ్రెసివ్ గా ముట్టుకుంటే ఉందంటే అలా చాలా భయం cool. వేసింది. మా కెమెరాకి పోజ్ ఇస్తుంది ఇప్పుడు కాదు? అవును కదా, అవునంట. చూస్తుందా? మనకి కామన్ గా డూడు బస్వన్లు కనిపిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి కూడా హరిదాసులు కనిపిస్తారు. ఈ ధనుర్మాసం మొత్తం 30 days కూడా. అవును. అయితే జంగం దేవర వినడమే గానీ ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించట్లేదు. కనిపించట్లేదు. సంక్రాంతి సీజన్ లో కూడా చాలా ఏరియాస్ లో కనిపించట్లా. ఎలా చెప్పారు, రాజమండ్రి అటు నుంచి వచ్చామని చెప్పి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇట్లా తక్కువైపోయిందని ఫీల్ అవుతున్నారు? ఎందుకు తక్కువైంది అంటారు? ఇది కాలం మారుతుందండి, మరి ప్రజలు కూడా మారిపోతున్నారు. మరి సనాతన ధర్మం ఇలా ఉంటుంది, సనాతనమైనటువంటి ఒక వేషాలు, సనాతనమైనటువంటి మరి పరిస్థితులు అన్నీ కూడా చాలా వరకు మరుగున పడిపోతున్నాయి. ఎందుకంటే ఈనాటి పిల్లలకందరూ కూడా సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం అంతా మా చేతిలోనే ఉంది కదా అని చెప్పి అనుకుంటారు. సెల్ ఫోన్లో లేనివి కూడా సమాజంలో ఉన్నాయనబడేటటువంటి విషయం ఈనాడు యువతరానికి తెలియడం లేదు. అది తెలిపే విధంగా ఈనాడు శిల్పారామం వారు ప్రత్యేకించి ఈ ఒక ప్రజలందరూ కూడాను ఈ ఒక జంగమ దేవర్లు, బుడబొక్కలు, హరిదాసులు, కొమ్మదాసరి, మరి కోయిదాసరి, కొమ్మదాసరితో పాటు ప్రక్కనే ఉండేటువంటి అందంగా పాడేటటువంటి మరి హరిదాసులు, ఇవన్నీ కూడా మరి ఈ ఒక సంక్రాంతి రోజున ముఖ్యంగా ఈ ఒక ధనుర్మాసం నెల రోజులు కూడా వీళ్ళు ప్రతి గ్రామంలో కూడా వస్తూ ఉంటారు మేడం. ఈ తాడుని 2 ముక్కలుగా చేసేసి ఇప్పుడు అతికించేస్తున్నారు. పట్టుకోండి మేడం, మీరే పట్టుకోండి. ఇంకో సగం అండి, ఇంకో సగం అండి, కోసేయండి, 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 పైన చాలా కోయండి. కోసేసారు. 4 ముక్కలు అయిపోయాయి. 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మరలా మీకు అతికించేసి ఇస్తానండి. ఇంకో అంటే ముడి వేసాను. ముడి వేసింది వద్దు కదా, మన కొత్త తాడు కావాలి అంతే కదా, మీకు కావాలంటున్నారు కాబట్టి ఇంకో 1 2 3 ఇంకో 4 కొసలండి. 4 కొసలు కూడా ఒకటిగా ఉంచేసి వెంటనే అతికించేస్తాను. అతుకు లేకుండా, ఏ మాత్రం లేకుండా. చూడండి, 1 2 ఏం పెట్టలేదు. 1 2 4 కొసలు ఉన్నాయి కదండి. 1 2 3 అతుకు అయిపోయిందండి. అతుకు ఇలాగ ఇచ్చేయండి మేడం, ఇలా పెట్టండి 2 చేతులు. తీసేయండి, తీసేయండి మేడం, తీయమంటారా? తీసేయండి. ఎలా చేశారు అసలు? మా కళ్ళు ఎదురుగానే ఇలాగ చేశారు. చిన్న చిన్న మెజిషియన్ మ్యాజిక్స్ కూడా చేసి అంటే జనాలు మీకు ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా అండి? అంటే అన్ని వంశపారంపర్యంగా వస్తుంటుందా? వంశపారంపర్యంగా కళారంగం అండి. ఈ ఒక మెజిషియన్ మ్యాజిక్ షో కూడా నేర్చుకుని అది కూడా ప్రజలకి సెపరేట్ గా వెళ్ళి ఎక్కడైనా నేర్చుకుని వచ్చారా? అవునండి. ఒక లేదంటే మీ పెద్దల దగ్గర నుంచి వస్తుంది. మా పెద్దల దగ్గర నుంచి కూడా వచ్చిందండి. అలా రావడంతో పాటు ఈ ఒక మెజిషియన్ కూడా కొద్దిగా బయట కూడా నేర్చుకున్నామండి. అయితే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇకపై మీ పిల్లలకి వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి మా పిల్లలు కొద్దిగా దీని ఇటువైపు రావాలంటే కొద్దిగా చాలా మంది విముఖత చూపిస్తున్నారండి. అది ఎందుకంటే వాళ్ళు కూడా తగ్గిపోయిందండి. వాళ్ళు కొంత చదువుకున్నారు,
కొంతమంది జాబ్లోకి వెళ్ళిపోయారు. అంటే బయట నుంచి ఎవరైనా ఇప్పుడు చూసిన పిల్లలు ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే వాళ్ళకి మీరు నేర్పిస్తారా? కష్టం అండి, నేర్చుకోవడం కష్టం. ఇప్పుడు మేము చెప్తున్నాం ఈ శంఖం ఊదాలంటే కష్టం. ఈ శంఖం ఎలా ఊదాలో కూడా తెలియదు. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. అని ఇలా ఊదాలంటే వాడు ఊదగలడా? అంటే ఇది దీనికి ట్రిక్స్ ఉంటాయి అంటారా? ట్రిక్స్ అండి. ఇది నేర్చుకోవాలంటే అంటే మీరు ఏదో ఫింగర్స్ లోపల పెట్టారు, ఇలా అదేనా పట్టుకో. trick? కాదండి, ఇలా పట్టుకోవడానికి ఇది ఇలా పట్టుకుని ఎవరు ఊదినా వస్తుందా సౌండ్? రాదండి, ఓకే. ఎవరు వదిలినా రాదు. అది దానికి చిన్న పట్టు ఉంటుంది. ఆ పట్టు మా నాన్నగారి దగ్గర నుంచి, మా పిల్లల దగ్గర నుంచి, మా చిన్నాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. కానీ అది ఒరిజినల్ శంఖం కదా ఇది. ఒరిజినల్ అండి. ఈ ఒరిజినల్ మీరు తెచ్చుకోవడానికి అది ఎప్పటి నుంచో వస్తుందా లేకపోతే? లేదు, ఒరిజినల్ మా ఇంటి దగ్గర తెచ్చుకున్నదండి. ఇక్కడ ఈ శంఖానికి ఎంత టైం, ఎంత చరిత్ర ఉంటుంది? అంటే ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఈశ్వరుడు మరి పూరించినటువంటిది ఈ శంఖం. అంటే ఐ మీన్ టు సే ఒక శంఖం అనేది వంశపారంపర్యంగా ఎన్ని రోజులు వస్తూ ఉంటుంది? జాగ్రత్తగా ఉంటే ఉంటుందండి, కింద పడేస్తే పగిలిపోద్దండి. సెంటిమెంట్స్ లాంటివి ఉంటాయా? లేదండి, ఎందుకంటే ఇది మరి దీన్ని ఈ సమయంలోనే ఈ 4 రోజులు కూడా దీన్ని వాడుతూ ఉంటే తర్వాత మనం పూజ గదిలో పెట్టేస్తామండి. దానికి పవిత్రత ఉంటుందండి. సరే, అంటే ఇప్పటి వరకు మీ హిస్టరీ చెప్పారు కదా, ఇప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని ఇందాక పెద్దవాళ్ళని అందరినీ పోగొడతారని అది ఎలాగో ఒకసారి మాకు చెప్తారా? ఓయ్ జంగమా ఓంకార లింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ గలుగు అరహర మహదేవ సాంబశివుని కరుణ గలుగు అరహర మహదేవ కోటిపల్లి సోమన్న అరహర మహదేవ ద్రాక్షారం భీమన్న అరహర మహదేవ గయాలోన నీ పేరు అరహర మహదేవ కాశీలోన నీ పేరు అరహర మహదేవ పరమేశ్వరుని సన్నిధిలోన అరహర మహదేవ మీ తాత ముత్తాతలు హాయిగా ఉన్నారు సహదేవ మహదేవ వారి దీవులు బిడ్డలు కలిగి అరహర మహదేవ తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలా అరహర మహదేవ భోగినాడు భోగాలు కలిగి అహదేవ మహదేవ ద్రాక్షారం భీమన్న అరహర మహదేవ అరహర మహాదేవ శంభో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. సో మౌనిక చూస్తున్నారు కదా పోతనాది నృత్యాలు. మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే 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 మాయమ్మ రావే. ఓ రఘురాముడు, ఇది ఒక విద్య తెచ్చాను. ఇదేంటంటే ఇది ఒక తాడు. ఈ తాడుకి కొబ్బరికాయ ఎక్కించాం. ఇది ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంధు. ఏం చేయమంటారు? మధ్యలోకి రమ్మంటారా? మధ్యలో ఆఫ్ చేయాలా? మధ్యలో ఆఫ్ చేయాలి. అది తాడేనా అండి? సో తాడే ఇది. ఓకే, మధ్యలో ఆగిపోవాలండి. ఇది కూడా మధ్యలో అయిపోయింది. ఒక్కసారి ఉండండి. అంటే అడ్డంగా ఒకసారి పెట్టారు చూడొచ్చా? కాబట్టి. ఇలా ఏదో అయిపోతుంది. ఇలా కాదండి, నిలువుగా ఎలా ఉంటదండి? తాడు మీద నిలువుగా ఉండలేదు కదా. కానీ అమ్మవారి మహత్యం చేత ఉత్తరాజం తెలుసుకొని దేవి మా మాతను తెలుసుకొని ఉమాకాత్యాని గౌరీ కాళి హైమావతి ఈశ్వరి మధ్యలో వచ్చి అయిపోవాలి. నువ్వు అయితే వేసుకో. ఇంకొంచెం కింద దింపాలా? ఇంకొంచెం ఇంకొంచెం దిగమ్మా, ఇంకొంచెం. ఈసారి సరాసరి మధ్యలో వచ్చి అయిపోవాలి. సరాసరి మళ్ళీ దిగమ్మా, ఇంకొంచెం దిగమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విభూతి రాజారాం అండి. ఓకే, ఏమిటండి ఇది? ఇప్పుడు వరకు మీరు చేశారేంటి? కొబ్బరికాయ అన్నారు, ఏదో అన్నారు. ఒకసారి ఇది కొబ్బరికాయ అండి. ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. ఇది కొబ్బరికాయ. ఇది తాడుకి ఎక్కించారు. ఇది ఏంటంటే చిన్న ఇంద్రజాల ప్రదర్శన అన్నమాట. ఇది ఏంటంటే సాంప్రదాయం, అంటే మ్యాజిక్. కానీ ఇప్పట్లో ఈ ఆధునికమైనది కాదు. పురాతన నుంచి తాత పెద్దల నుంచి కూడా వచ్చినటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక చిన్న ఇంద్రజాల ప్రదర్శన. పోతురాజుల వేషాలు వేసుకొని గ్రామాల్లో ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇటువంటి చిన్న చిన్న ఇంద్రజాల ప్రదర్శన చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి కానుకలు తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుతూ మళ్ళీ గ్రామాలు వెళుతుంటారండి. అయితే మా పూర్వీకుల నుంచి కూడా ఇలాగ మేము చేస్తూ ఉంటాము. పల్లెల్లో తిరిగేటటువంటి ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి కళలన్నీ కూడా ఇక్కడ మన హైదరాబాద్ శిల్పారామం యాజమాన్యం వారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇక్కడ పిలిపించి ప్రతి ఇయర్ వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్నామండి. సుమారు ఇప్పటికి 15 సంవత్సరాలు.
నేను వచ్చి 15 సంవత్సరాల నుంచి 15 కూడా వస్తున్నాను. సంవత్సరాలు, మా నాన్నగారు పెదనాన్నగారు కూడా మేము కలిసి వచ్చేవాళ్ళం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఒకళ్ళనే కాదు, గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, తర్వాత హరిదాసులు, బుడబొక్కలు, దంగమదేవర్లు, అలాగే సోదమ్మలు, పిట్టల దొర, అలాగే కోమదాసరి, ఇట్లా సంక్రాంతి రోజుల్లో వచ్చేటువంటి వేషాలన్నీ కూడా వాళ్ళని ఇక్కడికి పిలిపించి, ఎందుకంటే చాలామంది పల్లెలోకి వెళుతూ ఉంటారు. అంటే సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెలోకి వెళ్తుంటారు, అక్కడ చూస్తుంటారు. మరి అక్కడికి వెళ్ళలేని వారు, నగరంలో ఉన్నవారు, ఈ నగర వాసులకు కూడా పల్లె వాతావరణం, పల్లెలో ఉండేటువంటి కళలు, సాంప్రదాయాలు తెలియపరచాలి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా మన సాంప్రదాయ కళలు ఈ విధంగా ఉంటాయని తెలియపరచాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు అవకాశాలు కలుగజేస్తున్నారండి. ఇలాగ రావడం చేత ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా వాళ్ళ పిల్లలకు కూడా, వీరి నాన్న హరిదాసులు అంటే ఈ విధంగా పాడతారు, బుడబుక్కల వంటి ఈ విధంగా చెబుతారు, జంగమదేవులు ఈ విధంగా దీవిస్తారు, ఈ యొక్క పోతురాజులు ఈ విధంగా ఆడుతూ పాడుతూ ఉంటారు అని చెప్పడం చేత వాళ్ళకు కూడా మన సాంప్రదాయ కళల మీద ఒక అవగాహన ఉండి భవిష్యత్తులో కూడా ఈ కళలను మర్చిపోకుండా వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడతాయి. అంటే ఆ గ్రామ దేవతల ఉత్సవాల్లో కూడా నృత్యం చేస్తూ ఉంటారు పోతురాజులు అంటే. పోతురాజులు ఆ అమ్మవారి ఉత్సవాలును, ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఇటువంటి కూడా మేము అంటే అమ్మవారిని పూజిస్తూ డాన్స్ ఆడుతూ సరదాగా అందరూ ఉత్సాహపరిచే అంటూ ఉంటారు కదా, 101 దేవతల ఏకైక తమ్ముడు పోతురాజు అని. అండి ఆయి ఆనందవల్లి అమృతకర్తలి ఆదిశక్తి పరాయి మాయా స్వరూపిణి స్ఫటికి మణిమయి మా మతంగి షడంగి జ్ఞాని జాన స్వరూపిణి నైలపలిమని ఓంకార యోగే సనస్థ ఎన్నో పేర్లు, ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమావతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శార్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షిణ జీవ గిరిజామేర్కాత్మజ సహస్ర 1000 నామాలు కలిగినటువంటి 101 దేవతలు అమ్మవారు. మరి అమ్మవారికి తమ్ముడు పోతురాజు. ఆ యొక్క స్వామిని పూజిస్తూ మేము ఈ విధంగా గ్రామాల్లో పెడుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్ అండి. ఇలాగే మీరు కళ్ళని కాపాడుతూ ఉండండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, అందరికీ కూడా తెలిసేలా చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. అది చూశారు కదా, పోతురాజుల నృత్యాలు ఎలా ఉంటాయి అనేది బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా మేము చూపించడం జరిగింది ఈ సంక్రాంతి రోజున. హరిదాస్ అంటే ఫస్ట్ మీరు చెప్పిన ఏమీ మాకు తెలియదు కానీ హరిలో రంగ హరి వైకుంఠ వాస హరి ఆ ఒక్క పదం అయితే మాకు తెలుసు అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరేమిటి? మా పేరు విభూతి రాంప్రసాద్ అండి. నా పేరు మీ పేరు? విభూతి జయకృష్ణ. ఓకే, మీరిద్దరు బ్రదర్స్ అండి. బ్రదర్స్ అవుతాం. ఓకే. ఒకటే ఎన్ని ఫ్యామిలీ. సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 13 ఏళ్ళగా చేస్తూనే ఉన్నామని మేము రావడం. మా తాతయ్య గారు, మా నాన్నగారు వాళ్ళ మా చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నారు. శిల్పారాం వారు మాకు జీవనోపాధిగా ఉన్నారండి. శిల్పారాం వారికి కూడా ధన్యవాదాలు. అంటే హరిదాసులు అంటే ఈ ఏజ్ లో పర్టికులర్ గా మీరు హరిదాసులుగా ఉండొచ్చు అని మీకు ఏమైనా ఉంటాయా సంప్రదాయాలు? అంటే ఇది పగట వేషాలండి. పగట వేషాల ప్రక్రియ అంటారు దీన్ని. అంటే పూర్వంలో హరిదాసులు ఈ విధంగా ఉంటారు, జంగమదేవరులు ఈ విధంగా ఉంటారు, గంగిరెద్దుల వారు ఈ విధంగా ఉంటారు అనబడేటటువంటిది వేష రూపంలో, పగటి వేషాల రూపంలో ఈ భావితరాల వారికి తెలియడానికి మేము ఇలా చేస్తున్నామండి. అదే జంగమ దేవతలు కూడా పగటి వేషాలు వేస్తాము ఈ నాన్ ఫెస్టివల్ టైం లో అన్నారు. పగట వేష వాళ్ళు వేరే టైంలో మీరు హరికథలు ఇట్లాంటి వాటికి కూడా వేరే టైంలో అయితే మేము బుర్రకథలు, బుర్రకథలు వీధి నాటకాలు, ఓకే. యక్షగానము ఇలాంటివి చేస్తుంటాం తల్లి. యక్షగానం. యక్షగానము అది ఎలా ఉంటుంది? శివలీలలో యక్షగానం అంటారు. అదంతా కూడా ఒక ప్రక్రియ అది వేరే. ప్రక్రియ అమ్మ. ఓకే. ఈ ప్రక్రియ వేరమ్మా. అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని కళలు వచ్చండి? అంటే ఇది మీకు మా చిన్నప్పటి నుండి ఇదే కళారంగం అండి. ఓకే. మేము ఈ కళారంగంలోనే చిన్నప్పటి నుండి ఉండడం చేత మా తాతయ్య గారు 3 తాతయ్యలండి. వారు విభూతి భవానీలింగం గారు, విభూతి మల్లేశ్వరరావు గారు, విభూతి వెంకటలింగం గారు అనేటటువంటి 3. వారు ఏం చేశారంటే ఈ పగటి వేషాల మీద ఎంతో రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. పగటి వేషాలు ఏ వేషం ఏ విధంగా వేసుకోవాలి, దాని మేకప్ ఏ విధంగా వేసుకోవాలి, దాని బొట్టు ఏ విధంగా పెట్టుకోవాలి అనేటటువంటి ఒక 32 వేషాలు అంటారు. ఇటువంటి వేషాలన్నీ కూడా వారు ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. దాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ముద్రించి ఇప్పటికీ కూడా వారు అందరికీ అందిస్తున్నారు, మనకి దొరుకుతున్నాయి. కాబట్టి అంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఎట్లా ఉంటుంటే అంతరించిపోతున్నటువంటి కళలన్నీ కూడా ఈ వేషాల పగటి వేషాల రూపంలో చూపించడం అండి. ఇదే కంటిన్యూ చేస్తామమ్మా. నెక్స్ట్ తరాల వారికి కూడా తెలియజేయాలనే మేమంతా కూడా చదువుకుంటూనే ఉంటున్నాము. కొంతమంది వ్యాపారాలు చేస్తున్నాము, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు.
అందరూ కూడా రాబోయే తరాల వారికి ఈ యొక్క కళలు అంతరించిపోకూడదు, అభివృద్ధి చెందాలని కూడా ఉంటుంది. అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అంటే తల్లి. మీరు మీకు సంబంధించినవి అంటే హరిదాసులకు సంబంధించినవి బుర్ర కథలు కావచ్చు, ఇవన్నీ మీకు సంబంధించినవి చెప్తారా లేకపోతే రకరకాల కథలు కూడా చెప్తూ ఉంటారా? అంటే మీ వృత్తులు అంతరించిపోకుండా ముందు తరాలకు తెలియాలి అంటున్నారు కదా, మీవి మాత్రమే చెప్తారా లేకపోతే చుట్టుపక్కల ఏమైనా కూడా కథల రూపంలో అంటే చెప్తారా? అన్ని రకాలుగా చెప్తామండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ పార్టీల గురించి కానివ్వండి, అట్లాగే కార్పొరేట్ కంపెనీల గురించి కానివ్వండి, అలాగే పౌరాణికంగా, జానపదంగా, అన్ని రకాలుగా. అంటే వాళ్ళు పిలిచి చెప్పించుకుంటే చెప్తారా? కొంతమంది పిలుస్తారండి. కొంతమంది కార్పొరేట్ కంపెనీల వారు కూడా ఇప్పుడు ఉదాహరణకి సిమ్ కార్డుల కోసం కానివ్వండి, బైకుల కోసం కానివ్వండి, ఈ జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది, వాళ్ళు కూడా ఈ ఒక ధోరణి ఎంచుకొని కొన్ని కంపెనీల వారు కొన్ని నెలల పాటు మాకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ద్వారా మేము గ్రామాల్లోకి వెళ్ళి ఈ బుర్రకథ రూపంలో ఆ కంపెనీని ప్రమోట్ చేస్తాం. అట్లా కూడా మేము జీవనోపాధి పొందుతున్నాం. అంటే ఈ కళనే మేము జీవనోపాధిగా కూడా మలుచుకొని ఈ కళను అంతరించిపోకుండా కాపాడుతున్నాం. ఓకే, అంటే పండుగల ఈ తల మీద ఇది టైంలో continuous ధనుర్మాసం మొత్తం కూడా అవునమ్మా, తల మీద కూడా ఉంటారు. కంటిన్యూస్ గా పెట్టుకోవాలి. పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా పెట్టుకోవాలి. అది మధ్యలో తల మీద ఎలా ఉంటుంది? అంటే మాకు బ్యాలెన్స్ చేయడం ఉంటుందమ్మా, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది అంటే కదా. ఇక్కడ మీరు తల బేసికల్ కొంతమంది ఇలా కట్టుకుంటారు, మీరు అలా కూడా కట్టుకోలేదు. కట్టుకోవాలి, అలాగే అలాగే ఉంటుంది. న్యాచురల్ గానే మేము పెట్టుకుంటాము. తల మీద బ్యాలెన్స్ చేస్తూ కూడా ఉంటాం తల్లి. ఓ, ఓకే. సరే, మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ Yes, లైఫ్ yes, స్టైల్ బియ్యం తీసుకొచ్చేసాము. హరిదాస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ధనుర్మాసం 30 రోజులు కూడా ఇంటికి వచ్చి బియ్యం తీసుకెళ్తూ ఉంటారు. అండ్ పండుగ రోజున పిండి వంటలు కూడా ఇస్తూ ఉంటారు కదండి. అంటే ఏం చేస్తారు ఈ నెల రోజులు కలెక్ట్ చేసిన బియ్యంతో అండి మీరు? ఇది హరిదాస్ అనబడేటటువంటిది ఆనాడు బలిచక్రవర్తి కోరుకున్నటువంటి వరం అండి, శ్రీమన్నారాయణుడు. ఆయన పాతాళ లోకానికి తొక్కేసేటటువంటి సమయంలో వామనమూర్తి ఆయన ఒక వరాన్ని కోరుకుంటాడు అనమాట. స్వామి, నా పేరు మీదుగా మీ నామ సంకీర్తన ఈ భూమి మీద జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటారో ఆయన శ్రీమన్నారాయణుడు వరాన్ని ఇచ్చి, నాయనా ఈ ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా నేనే స్వయాన నెత్తి మీద అక్షయ పాత్ర ధరించి ప్రతి గ్రామంలో తిరుగుతాను, ఇందులో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తానని శ్రీమన్నారాయణుడే చెప్పినట్టుగా ప్రతీతి. అందుకనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరినామ సంకీర్తన చేసుకుంటూ గ్రామంలో తిరుగుతాడని ప్రతీతి అండి. కాబట్టి ఇలా చేసుకున్నటువంటి భిక్షనంతా కూడా మా కుటుంబ పోషణార్థానికేనండి. కుటుంబ పోషణ అంటే ఈ సంక్రాంతికి కొత్త పంట ఇంటికి వస్తుంది. ఈ కొత్త పంట ఎప్పుడైతే ఇంటికి వస్తుందో వాళ్ళు కూడా కేవలం వాళ్ళు ఆనందంగా మనం ఆనందంగా ఉండడం కాదు, మనం 10 మందితో ఆనందాన్ని పంచుకోవాలి అని పండినటువంటి పంటని, ధనరాశిని అంతా కూడా ఈ నలుగురికి కూడా పంచుతారండి. అందరూ బాగుండాలి అని ఉద్దేశం. హరిదాసులకి కానివ్వండి, జంగమ దేవతలకు కానివ్వండి, గంగిరెద్దుల వారికి కానివ్వండి, వాళ్ళతో పాటు పంచుకుంటూ సో అందరూ కలిసి పండుగ చేసుకోవడమే దీనికి స్పెషాలిటీ. సో లాస్ట్ లో ఒకసారి కూడా అంటారు కదా, పలుకే బంగారమాయేనా, కోదండరామ పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయ పిలజీన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలజీన పలుకవేమి, కళలోని నామస్వరం మరువా చక్కని ఇంద్రారమణ గోవింద గోవింద, హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి మధ్వారివాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి మధ్వారివాస హరి 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 హరి, తారక మంత్రము కోరిన దొరికెను కనులనైతిని ఓరన్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, శ్రీమద్రమణ గోవింద గోవింద హరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా హరిదాసుల కీర్తనలు. వాళ్ళు పండుగ టైంలో ఇలా ఇంటింటికి వస్తారు. ధనుర్మాసం 30 రోజులు కూడా బియ్యాన్ని సేకరిస్తారు. అండ్ పండుగ రోజు బియ్యం మాత్రమే కాకుండా ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు కూడా వాళ్ళు తీసుకుపెడుతుంటారు. అయితే ఒట్టి సమయంలో ఏం చేస్తారంటే జంగమ దేవరల లాగానే హరిదాసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుర్ర కథలు కానీ, హరికథలు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాము. అందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని వర్డ్స్ Yes. యూజ్ చేసి వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారు. రాసుకొని అవన్నీ చెప్తారండి. సో సో వాళ్ళ కళ్ళని కాపాడుతూ సంప్రదాయాల్ని ముందు తరాలకి తెలియజేయడం కోసమే ఈ హరికథలు, బుర్ర కథలు అంటున్నారు. నిజానికి హరిదాసులు అనేది ఇంతకు ముందు ఊర్లో ఒక పర్టికులర్ పార్ట్ ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీ లాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా అంతరించిపోయింది. వాళ్ళు కూడా అందరిలో కలిసిపోయారు ఆదరణ లేక. చివరికి ఈ వేషాల ద్వారా వాళ్ళు తెలియచెప్తున్నారు అనమాట హరిదాసుల గురించి. సో వాళ్ళ
హరిదాసులు కావచ్చు, బుర్రకథల వాళ్ళు కావచ్చు, డూడు బస్వన్నలు కావచ్చు, ఇంకా రకరకాల మంది ఉన్నారండి ఇక్కడ. వాళ్ళందరినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది BRK న్యూస్. సో సంక్రాంతి పండుగ రోజు యామిని గారు మనం అలా కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడాం, కానీ ఒక్కసారి అక్కడ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కళాకారులే అండి. వాళ్ళ జీవితాన్ని కళకు అంకితం చేసిన వాళ్ళు. వాళ్ళు హరిదాసులు ఉన్నారు, జంగం దేవర్లు ఉన్నారు, కొమ్మదాసులు వాళ్ళు ఉన్నారు, కొమ్మరదాసులు ఉన్నారు, అండ్ పిట్టల ద్వారా వీళ్ళందరూ ఇంకా వాళ్ళ చాలా కళ మీద మంది ఉన్నారు. డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళే. సో ఒక్కసారి సోదెమ్మలు కూడా ఉన్నారు, ఒకసారి మీరు వాళ్ళందరినీ చూడొచ్చు. అండ్ గంగిరెద్దుల్ని ఆడించడానికి అది కూడా ఒక ప్రత్యేకమైన కళ. సంక్రాంతి అంటే మనం ఈ 3 రోజులు ఏం చేసినా చేయకపోయినా సో వాళ్ళందరి కళల్ని ఇక్కడ ఒక్క చోట చేసిన స్పెషల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ ని మీ అందరికి మేము ఎక్స్క్లూజివ్ గా ఒకసారి చూపిస్తున్నాము. సో వీళ్ళందరూ విష్ చేసేది ఒకటి, అందరూ బాగుండాలి అనే కోరికనే వాళ్ళు కోరుకుంటారు. సో ఈ టైంలో పెద్దల్ని తలుచుకోవడం, వాళ్ళని స్తుతించుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ త్రూ చేస్తూ ఉంటారు. అయితే మన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, మన ఊళ్ళల్లో అయితే మాత్రం పర్టికులర్ గా వాళ్ళందరి పేర్లు కూడా నోటెడ్ గా ఉండే, ఇంట్లో ఎవరెవరైతే ఉండే వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని, మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి తెలియకపోయినా అందరు బాగుండాలి, వాళ్ళ తరం వీళ్ళ తరం, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు, అందరి పేర్లు కూడా చెప్పేవాళ్ళు, పక్క నుండి మరి చెప్పించుకునేవాళ్ళు. వాళ్ళ ఆశీస్సులు ఉంటే అందరు చల్లగా ఉండాలని. అవన్నీ ఇప్పుడు మనం ఎవరైనా చూడలేకపోతున్నాం కదా. సో ఈ ప్లేస్ లో BRK న్యూస్ మీ అందరికీ కూడా అన్నింటినీ చూపిస్తోంది. సో అదే కాకుండా ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, మనకి బ్లెస్సింగ్స్ అందిస్తారు. సో మనం ఏం చేస్తాం, మనం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పంట వేసుకుంటారు. ఆ పంటని వాళ్ళు కూడా బతకాలి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ గా పిండి వంటలు ఇస్తారు, ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారు, బియ్యం ఇస్తూ ఉంటాము, బియ్యం ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా ఆ రోజు ప్రత్యేకించి అది అందరూ వాళ్ళు కూడా పంట వచ్చిన ఆనందంలో వాళ్ళందరి కడుపు కూడా నిండాలి అనే ఉద్దేశం. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అన్నదే ఈ సంక్రాంతి పండుగ కాన్సెప్ట్. మకర రాశిలో సూర్యుడు సంక్రమణం సంక్రాంతి. సో మకర సంక్రాంతి రోజు సూర్యుడిని ప్రత్యేకించి తలుచుకుంటూ సూర్యుడికి పొంగలి వండి పెట్టి సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా బట్టలు తీసుకుంటారు. అది వాళ్ళ ముందు పెట్టి ఆ బట్టలు పసుపు రాసి తర్వాత ఎవరికైనా ఇవ్వడం కానీ వీళ్ళు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో సంక్రాంతి పండుగ మేము బాగా చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా బాగా చేస్తున్నారు కదా. ఆబ్వియస్లీ. సో BRK న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మీకు అందిస్తుంది. మీరు కూడా మాతో పాటు పండుగ చేసుకోవాలని. సో ఇదొక స్పెషల్ ఈవెంట్. యామిని అండ్ మోనికా ఈ రోజు మేము ఫుల్ గా ఎంజాయ్ చేసి మీకు కూడా ఎంజాయ్మెంట్ ని అందించాం. మీకు కూడా ఎంజాయ్మెంట్ ని స్క్రీన్ పైన చూపిస్తుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఇది మాత్రం ఇంగ్లీష్, ఎందుకంటే మళ్ళీ మా రోల్లోకి వచ్చి వెళ్ళాలి. సంక్రాంతి సందర్భంగా మనం హరిదాసుల్ని, గంగిరెద్దులు అన్ని చూసాం. బట్ ఇంకా కూడా మనతో పిట్టలదొర ఉన్నారు, కొబ్బరిదాస్ ఉన్నారు, అదే విధంగా బొడబొక్కలవారు కూడా ఉన్నారు. అంటే బేసికల్లీ ఇప్పుడు వాళ్ళ గురించి మేము చెప్పే కంటే వాళ్ళు అసలు అంటే పిట్టలదొర అనే కాన్సెప్ట్ మనం ఎలా వాడతామో, అండ్ మీరు మీ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఎలా చెప్తారో చెప్పండి. ఓకే మేడం, నా పేరు ఉపేంద్ర మేడం. మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారు. మేము ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రం నుంచి వచ్చాము. మా తాతల కాడి నుంచి కూడా ప్రతి సంక్రాంతి సంబరాల్లోని మనకి ఈ శిల్పారామంలోని మన మేడం గారు ఎప్పుడు మా యొక్క టీంని పంపిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ పిట్టలదొర ఏ విధంగా ఉంటుంది, మన సంక్రాంతి సంబరాల్లో ప్రతి విలేజ్లోకి పిట్టలదొర కానీ, హరిదాస్ గారు కానీ, లేకపోతే కొమ్మదాసరి కానీ, బుడబొక్కల వారు కానీ, జంగం దేవర్లు కానీ మన పల్లెటూరులోకి వెళ్ళి వాళ్ళని పొగిడి, జంగం దేవర్లు అయితే పొగుడుతారు, అలా హరిదాసులు అయితే హరినామ కీర్తనలన్నీ విలేజ్ అంతా పాడుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇచ్చే బియ్యము, లేకపోతే మనీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏదైనా సంభావనని పుచ్చుకొని వాళ్ళ యొక్క కడుపుని నింపుకుంటారు. వాళ్ళని దీవించి వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకి బాగా పండాలని చెప్పి ఈ యొక్క వేషధారణలు వేసి దీవిస్తూ ఉంటారు. అయితే ముందుగా పిట్టలదొర ఏ విధంగా ఉంటుందంటే, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్ మేడం, ఎలా ఉన్నారు? నేను లండన్ నుంచి వచ్చాను. ఏంటి లండన్ నుంచి ఎలా వచ్చారనుకుంటున్నారా?
విమానాశ్రయంకి వెళ్ళి విమానం మీద వద్దాం అనుకుంటే 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి ఆ విమానం కన్నా ముందు రావాలని చెప్పేసి కాలి నడక మీద లెఫ్ట్ రైట్ అనుకుంటూ ఫస్ట్గా అమెరికా నుంచి అండమాన్ వెళ్ళాను. అండమాన్ నుంచి అమలాపురం వచ్చాను. అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చాను. ఎక్కడికి ఎందుకు వచ్చారనుకున్నారా? మన శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి మన జాయ్ బైడెన్ అంటే ఎవరు అనుకున్నారా? మన అమెరికా ప్రెసిడెంట్ గారండి. ఆయన ఫోన్ చేసి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయంటే వెంటనే ఇక్కడికి కాలినడక మీద వచ్చాను. అంతే అనుకున్నారు. డబ్బు లేక ఇక్కడికి వచ్చాను అనుకున్నారా? చాలా డబ్బు ఉందండి. మా డబ్బు లేని దొరగారు కేజీ బంగారం ఇచ్చారు నాకు. ఆ కేజీ బంగారం తీసుకెళ్తుంటే కుక్క నాకిందని చెప్పి చెత్తపొట్లో పడేశాను. అంతేకాదండి, హైటెక్ సిటీ నాదే అనుకో. అంతేకాదండి, మన చార్మినారు, మన హుస్సేన్ సాగర్ అన్నీ నాయేనండి. హుస్సేన్ సాగర్లో నీళ్ళు తాగాలనుకుంటే కాలు తడవకుండా మామూలు మూతి పెట్టేసి నీరు మొత్తం తాగుతానంటే హుస్సేన్ సాగర్లో నీరు అంతా తాగొచ్చు. అంతేకాదండి, మీకు ఈ యొక్క ఆస్తులన్నీ కావాలంటే ఒక పెన్ను పేపర్ దాన్ని నేను రాసేసి ఇచ్చేస్తాను. అంతేకాదండి, నేను మహావీరుణ్ణి. మా తాతలు మిలిటరీలో పనిచేశారండి. నేను ఎక్కడ పనిచేశాను అనుకుంటున్నారా? మిలిటరీ హోటల్లో పనిచేశాను. ఒకసారి మా మిలిటరీ ప్రెసిడెంట్ గారు వచ్చి నా పర్సనాలిటీ చూసి హోటల్లో సర్వ్ చేస్తుంటే ఆయనకి ఈయన ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి అందరికీ పాకిస్తాన్ యుద్ధానికి పంపించారు. మా సైన్యాన్ని అందరికీ ఒక్కొక్క గన్న ఇచ్చారు. నా ఒక్కడికి 2 గన్నులు ఇచ్చారండి. మా సైన్యం అందరికీ ఒక్కొక్క కత్తి ఇచ్చారు. నా ఒక్కడికి 2 కత్తులు ఇచ్చారు. 2 కత్తులు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారా? వీరాది వీరుడు పిట్టల దొరయుడు. అలాగా ఆ బిరుదు కూడా వచ్చిందండి. వీరాది వీరుడు పిట్టల దొర వీడు అనే బిరుదు కూడా మా ప్రెసిడెంట్ గారు నాకు ఇచ్చారు. సరే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాం. పాకిస్తాన్ సైన్యం అంతా ఆ చివరి అలాగా ఉన్నారు. మా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు. మా సైన్యం అలా వెళ్తున్నారు. పాకిస్తాన్ సైన్యం అంతా ఒక 50 మంది బారెడు గన్నలతోటి 50 మంది నా వైపే గురిపెట్టి గంట సేపు నుంచి నన్నే చూస్తున్నారు. అయ్యో బాబాయ్ ఎలా బాగోదని చెప్పేసి. ఇది రియలా లేకపోతే ఏంటని? ఇది పిట్టల దొర గన్నండి. పిట్టల దొరకి రియల్గా, మీకైతే డమ్మి. పిట్టల దొర మామూలు ఎదరకు కాలిస్తే 3 అడుగులు, వెనకాలకి 6 అడుగులు వెళ్తాడు. ఎదరున్నాడు కవర్ అయిపోతాడు, వెనకాల ఉన్నాడు కవర్ అయిపోతాడు. ఇలా ఎదరికి ఇలా కాల్చి పిట్టలైనా కాల్చడానికి పనికొస్తుందా ఇది? పిట్టలు కాదండి, పిట్టల్లా కాల్చేస్తాం అమ్మ ఎదర మనుషుల్ని. మామూలుగా ఉండదు. పిట్టల్లా కాల్చేస్తానని చెప్పేసి మన రష్యా పుతిన్ గారు ఉక్రెయిన్తో యుద్ధం జరిగింది కదా, అప్పుడు మొత్తం అక్కడ యుక్రెయిన్ అంతా అయింది నా వల్లే. ఆ పర్లేదు సరే అని చెప్పేసి మళ్ళీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారు మళ్ళీ నన్ను పిలిచారు. నాకు అమౌంట్ ఇచ్చి. అంత మామూలు కాదమ్మా. అసలు పిట్టల సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రగల్భాలంటే ఒరిజినాలిటీ అంత పుట్టిపడిపోయి బయటపడిపోతుంది. ఇంకా చాలు సార్ పిట్టల దొర గారు, మీకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక కొమరదాసులు గారు, ముందుగా బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి అది ఇవ్వడానికి శుభాకాంక్షలు. ఒప్పుకోరేమో. ఇది ఏమిటంటే మేడం, ఇది ఏమిటండి అసలు? ముందుగా ఇది ఇది కొమ్మ అండి. Yes, yes, yes. నేను వేసుకున్న వేషధారణ పేరు కొమ్మదాసరి అన్నమాట. ఏంటంటే ఇది సంక్రాంతి సంబరాల్లోని, అంటే సంక్రాంతి 3 రోజుల్లోని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి పారిశోత్వం తీసుకుంటూ, అలాగే ఏమన్నా పప్పలు లాంటివి ఏమన్నా ఇస్తే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ కొమ్మదాస్ క్యారెక్టర్ మన లేటెస్ట్ జోకర్ అంటారు, దానికి రిలేటెడ్ గా ఉంటుందా? అలాగా ఉంటుంది మేడం. ఒకసారి ఇదిగోండి, ఈ గెటప్ కూడా అదే నా కారణం. ఇది కూడా దానికే ఓ. మేడం కారణం. ఇది ఓకే, ఏంటంటే నా ఓకే. టోపీ మీ అన్నమాట. టోపీ ఇది మీరే తయారు చేసుకున్నారా? లేదు మేడం, మా వాళ్ళు తయారు తయారు చేశారు. చేశారా? ఎలా నవ్విస్తానో చూపించమంటారా? కొంచెం మీరు దూరంగా ఉంటే నేను చూపిస్తాను. పప్పుడా బుదుకతన లప్ప 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 నేనప్ప మీ కొమ్మదాసనప్ప. అప్పో లప్పో చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్ప, నాకేం ఊరుకునొద్దప్ప. హైటెక్ సీట్ ఉంది కదప్ప, అది నీకు రాసి ఇచ్చేస్తానప్ప. అప్పో లప్పో చిన్న గారు ముక్కుంటే ఎట్టప్ప, నాకు అస్సలు ఏం ఊరుకునొద్దప్ప. నీకు జిగేలు అనే రవ్వలు నెక్లెస్ చేస్తానప్ప, రవ్వల నెక్లెస్. అప్పో లప్పో చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్ప, నీకు నెక్లెస్ కూడా రాసి ఇచ్చేస్తానప్ప. అప్పో లప్పో చిన్న పోకుండా ఉంటే ఎట్టప్ప, నీకు ఆ చార్మినార్ రాసి ఇచ్చేస్తానప్ప. అప్పో లప్పో నేను ఎవరనుకుంటున్నానప్ప? నేనప్ప మీ తమ్ముడినప్ప, కొమ్మదాసరినప్ప. అప్పో లప్పో నేను అమెరికా వెళ్ళానప్ప, అరిసి కోసం దొరకలేదు. దుబాయ్ లేనప్ప, పోకుండా కోసం దొరకలేదు. అందుకనే గాలిపటం మీద ఎగురుకుంటూ మన హైదరాబాద్ లో తేలిపోయినప్ప. చూసారప్ప లప్ప అందుకనే లప్పో. ఇచ్చేస్తా నేను, అరిసె కాదు, గారె అన్ని కాదు. ఇచ్చేస్తా. అంటే ఇక్కడ మాత్రమే కాదు, ఎత్తుతారా? ఇంతకీ కొమ్మదాసులు అంటే కొమ్మల పైన కాదు, చేస్తారా? ఒకసారి అప్ప అంటే అక్క అనే కదా చేసేవారా? అర్థం. ఓకే. అప్ప అంటే వాళ్ళు అక్కనే. అప్ప అంటారు కదా, అంటే అక్క అని అవును అంటారు మేడం, కదా. అవునే. అప్ప లప్పో ఊరికే వద్దప్పో, నాకు 7 ఎకరాలు ఉందప్ప, ఏట్లో అది నీకు ఇచ్చేస్తానప్ప. చిన్న అరిసి ముక్కుంటే ఎట్టప్ప. అప్పో లప్పో నేనప్ప మీ తమ్ముడు కొమ్మదాసరినప్ప. పప్పుడే కొడుకెత్తాను లప్పో లప్ప.
ఓకే, ఇలా super, నవ్విస్తూ super, ఉంటాం okay. మేడం. ఓకే, ఇది ఇయర్ మొత్తం ఇలానే చేస్తూ ఉంటారు, ఓన్లీ సంక్రాంతి టైం? సంక్రాంతి. చదువుకున్నాం మేడం. అవునా? మేమందరం కూడా చదువుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేమంతా ఇంకో అబ్బాయి తమ్ముడు అవుతాడు. మ్మ్. ఇందాక పిట్టల ద్వారా మీ పేరు చెప్పండి first. నా పేరు విభూతి జయరామ్ అండి. అంతా విభూతి విభూతి మీ బ్రదర్స్ family. అంటారండి. మేమంతా ఒకే ఫ్యామిలీ అన్నమాట. పెద్ద నాన్న, చిన్నాన్న, బాబాయ్, మేమందరం కూడా ఒకే అన్నదమ్ములం అన్నమాట. మాదంతా కూడా ఉమ్మడి కుటుంబమే. మాది ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం. అయితే ఈ శిల్పారామం మొదలుపెట్టినప్పటి నుంచి మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారు మేము కూడా ప్రతి సంవత్సరం కూడా మా స్పెషల్ ఆఫీసర్ గారు, మేడం గారు, అలాగే పెద్ద పెద్ద సార్లు అందరూ కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ పట్టణ వాసులకు తెలియజేయాలని హరిదాసులు, మాలాగా బుడబుక్కల వారు, ఇలా కొమ్మదాసరి, పిట్టల ద్వారా, జంగమ దేవర్లు, సోదమ్మ, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అంటే పల్లెటూర్లు చాలా మంది వెళ్తుంటారు, చూస్తుంటారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి కళలు తెలియాలి, సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతుంటాయి అనే విషయాలపై చక్కగా ప్రతి ఒక్కరు కూడా తెలియాలని చెప్పేసి మేడం గారు ప్రతి సంవత్సరం ఇక్కడ తెప్పించడం జరుగుతుంది. నేను వేసిన వేషధారణ బుడబొక్కల వారు అంటారండి. ఇది ఎలా ఉంటుందంటే, అంబరావే జగదంబారావే, బొంబర వేరి బాలారావే, కంచిలోన కామాక్షి పలుకు, మధురలోన మీనాక్షి పలుకు, ఆ అంబ పలుకు, జగదంబ పలుకు, ఆయి పలుకు, అంకాలి పలుకు, శాంకాలి పలుకు, భద్రకాళి పలుకు. మేమండి బుడబొక్కలవారం అండి. భోగి రోజు వచ్చాము మీకు భోగాలు కలగాలి, సంక్రాంతి రోజు వచ్చాము మీకు సిరి సంపదలు కలగాలి అంటూ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి చక్కగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవుని తాన్ లోకైక దీపాంకురాం శ్రీ మన్మన్ కటాక్షలబ్ద విహో బ్రహ్మేంద్ర గంగాధరాం రామ్ త్రైలోక్య కుటుంబినిం సరసజాం వందే ముకుంద ప్రియమైనటువంటి ఆ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గమ్మ తల్లి ఎల్లవేళ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు అష్టైశ్వర్యం మీ కుటుంబాన్ని చేకూర్చాలని కోరుచు మహారాజ రాజా మహర్తాండ తేజ రవికల్ప భోజ రాజా సూత్రధామ మీకు ఈ సంక్రాంతి రోజున సిరి సంపదలు కలిగి మీ కుటుంబాలతోటి ఆయుర ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు అన్ని కలగాలని కోరుతున్నామండి. అంబరావే జగదంబారావే, అంబరవేణి బాలారావే, కాశీలోన విశాలాక్షివే, అంబరావ జగదంబారావు అనుకుంటూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని దీవిస్తూ వాళ్ళని పొగుడుతూ చల్లగా ఉండాలని చెప్తూ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులను కానీ స్వయం పాకాన్ని కానీ చక్కగా వాళ్ళు వండుకున్నటువంటి పప్పలు కానీ ప్రతి ఒక్క పిండి పదార్థాలు కూడా స్వీకరించి ఈ విధంగా ప్రతి ఒక్కరు పల్లెటూరు ఈ చేస్తుంటారు. వర్డ్ ఎందుకు వచ్చింది బుడబుడకు? ఇది బుడబుడకు sound దీన్ని వస్తుందనా? బుడబుక్క అంటే డమరకం అంటారనమాట. ఓకే. శివుడికి ఆయన శివుడి చేతిలో ఉండే అలానే ఆ, కదా మీరు? అంటే మీ శివుడు మీ డంబకాసురుడు అటైర్ వెనుకున్న అది కూడా శివయ్యకి సంబంధించింది. అవునండి. ఇది కూడా డంబకాసురుడనే రాక్షసుని సంహరించాలని శివుడు బుడబుక్కల వేషధారుడై చక్కగా అతన్ని సంహరించి అతని యొక్క చర్మాన్ని తీసి చక్కగా ఈ విధంగా డమరుకంగా బుడబుక్కగా తయారు చేసింది కాబట్టి దీన్ని బుడబుక్క అని అంటున్నారండి. ప్రతి ఒక్కరి ఈ సంక్రాంతి వేళల్లో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే శివుడే మా రూపంలో వచ్చి వారిని దీవిస్తున్నాను ఒక ఆర్యోక్తి అనమాట. ఓకే, అది దాని కాన్సెప్ట్. అవును మేడం. సో అందరినీ మేము ఈరోజు కవర్ చేసామండి. ఇక్కడ మీరు అందరు ఇలా చెప్పడం కూడా చాలా అండ్ బాగుంది. ఇంతకు నాకు ముందు కూడా మా- కొమ్మదాసులు వారు అవును. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్తూ ఉన్నారు. మేము చక్కగా చదువుకున్నాం మేడం. ఈ అబ్బాయి అయితే బీటెక్ డిప్లొమా చేశాడు. ఆ అబ్బాయి పిట్టల ద్వారా వేసుకున్న అబ్బాయి ఐపీసీసీలో సిఏ ఫైనల్ కి వచ్చాడు. ఓకే, నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేశాను. మేమందరం కూడా ఇప్పుడు మాకు వృత్తే కళారూపం అంటే ఇది అయిపోయింది. పార్ట్ టైం మీకు మా జస్ట్ పార్ట్ టైం సంక్రాంతి చేసాం. టైంలో మాత్రం మొన్నటిదాకా చేస్తూ నేను ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాము. ఈ అబ్బాయి అయితే మెకానికల్ గా పనిచేస్తున్నాడు వేరే పేపర్ మిల్లో. అలా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాము. అంటే జాబ్ అంటే జవాబు లేదండి. మా నాన్నగారు అంటే ఎవరు ఇప్పుడు కూడా మీ నెక్స్ట్ చదువుకోలేదు. జనరేషన్ వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారా? వాళ్ళు చదువుకుంటున్నారు, నేర్పిస్తూనే ఉంటామండి. ఎందుకంటే ప్రవృత్తి ఇది ఏదైనా కనుమరుగు ఉండొచ్చు కానీ అవ్వకుండా కళా మీరు వృత్తి అన్నది మాత్రం ప్రోత్సహిస్తున్నారు. మాకు ఉందని ప్రతి ఒక్కరికి నెక్స్ట్ చెప్తున్నాను. జనరేషన్స్ కి వెళ్ళడానికి మీరు వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నప్పటికీ కూడా అవునండి. దీన్ని మేము పార్ట్ టైం గా చేస్తూ ముందుకు ఈ ఒక్క తీసుకుంటున్నారు. పకటి వేష కళాకారులే కాదండి, పురకథలు చెప్తుంటాం, హరికథలు చెప్తుంటాం, జానపద గీతాలు పాడుతుంటాం, అలాగే అర్ధనారేశ్వర యక్షగానం చెప్తుంటాం, రామాయణ యక్షగానం చెప్తుంటాము, చిందు భాగవతాలు చెప్తుంటాం. ఇలాగ ప్రతి ఒక్కడు కూడా మేము కళాకారుల కుటుంబం అండి. మమ్మల్ని బేడ బుడగ జంగాలు అంటారండి. ఓకే. మీ యొక్క కళారూపాలు అన్నిటిని కూడా ప్రదర్శిస్తూ ఉంటాం. ఓకే, అంటే అందరికి అన్ని కళల్లో ప్రావీణ్యం ఉంది. అందరికీ కాకపోతే ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఈ రోజు నేను బుడబక్కలు వేసుకున్నాను, రేపు ఈ అబ్బాయి వేషం నేను వేసుకుంటా. అందరికీ కూడా అన్ని కళలు వచ్చాయండి. ఓకే, మొత్తం అన్ని కూడా అంటే ఇలా ఒకే Mix and match లాగా అవును. అన్నమాట. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో కళల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ అందరికి తెలియజేస్తున్నారు. అండ్ ఒక్కళ్ళకి ఒక కళే కాదు, 2-3 కళలు కూడా వచ్చు. ఓకే, సూపర్ అండి, సూపర్. సూపర్. ఇక్కడ మనం మొత్తం ముగ్గురిని చూసాం. బుడబుక్కల వారు, కొమ్మదాసుల వారు,
అండ్ పిట్టల దొర. ముగ్గురిని సో చూసాం. ముగ్గురు కూడా వీళ్ళు ఒక్క విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కళని ముందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా పక్కన వేరే ప్రొఫెషన్ ఉన్నప్పటికీ కూడా ఇది పార్ట్ టైం గా చేస్తున్నారు ఈ ఫెస్టివల్ టైంలో. సో వాళ్ళు వాళ్ళ కళల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఈ టీమ్ అందరికి కూడా, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి ఏంటి అని తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సో యామిని గారు సంక్రాంతి గురించి చెప్పడమే కదా, అన్ని చూపించేస్తాం కూడా మనం ఈరోజు. సో వీఆర్ సో హ్యాపీ. సో మీరు కూడా మాతో పాటు అన్ని చూస్తే తెలుసుకున్నారు కదా. Yes. మీ ఇంటి దగ్గరికి వాళ్ళు అన్ని వచ్చి చేయకపోయినా మీ ఇంట్లో మీ టీవీలో ఈరోజు మేము వచ్చాం అన్ని మీకు సో చూపించాం. మీరు పల్లెలకి వెళ్ళకపోయినప్పటికీ కూడా బీఆర్కే న్యూస్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ శిల్పారామం దగ్గరికి తీసుకొచ్చి మీకు అన్ని కూడా చూపిస్తోంది. సో అదనమాట. సో మీరు కూడా సంక్రాంతి ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. సో మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.